తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధిష్టానం విడుదల చేసిన 3వ విడత అభ్యర్థుల లిస్టు శ్రీకాకుళం జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఏదైతే గౌరవ సభను గౌరవ సభగా మారుస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు ఇలాంటి లిస్టుతో అటువంటి పరిస్థితులు సంకల్పించుకోలేరని తెదేపా కేడర్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండా లక్ష్మీదేవి వర్గీయులంతా ఏకమే సభలు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని పునఃసమీక్షించుకోవాలని చెప్పి వీరంతా కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది టీడీపీ నేతలు మనతో ఉన్నారు. వీరు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకన్నా చంద్రబాబు ఏమి తెలివైనోడు కాదా? ఈసారి ఎలాగైనా సభకు వెళ్తాను అని చెప్పి ఆయన అభ్యర్థులను ప్రకటించానని చెప్తున్నారు. ఇలాంటి లిస్టుతో ఇలాంటి అభ్యర్థులతో సభకి వెళ్ళే పరిస్థితి లేదని కేడర్ చెప్తున్నారు. ఎవరి మాట నమ్మాలి? కేడర్ మాటే నమ్మాలి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు అసెంబ్లీలో నారా భువనేశ్వరమ్మకి అవమానించారు. ఆ రోజు యావత్ రాష్ట్రం యావత్ మహిళలు ఎంత బాధపడ్డారో ఈరోజు మేము గుండా లక్ష్మీదేవి గారికి టికెట్ ఇవ్వకపోతే అంత ఎత్తున మేము బాధపడుతున్నాం. ఎందుకంటే ఏటి లక్ష్మీదేవి గారు అని మీరు అనొచ్చు. వాళ్ళు ఎవరికి అన్యాయం చేయలేదు, అక్రమాలు చేయలేదు, దోసుకోలేదు, దాచుకోలేదు. ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో నీతి నిజాయితీతో ఇంత కేడర్ని, ఇంత బలమైన కేడర్ని తయారు చేసుకున్నారు. వాళ్ళు ఆస్తులమ్మి మేము అనుకున్నాం ఏంటి నీతి నిజాయితీ, డబ్బు దోసుకొని కదా రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి అని మేము అనుకునేవాళ్ళం. కానీ ఈ టికెట్ ప్రకటించిన తరువాత మేము వాళ్ళ ఇంటి దగ్గర చూస్తుంటే ఎవరు పిలిస్తే రావట్లేదు సార్. అభిమానులు అనేళ్ళు కట్టలు తెంచుకుంటున్నారు. మీరు ఈ స్థాయిలో చెప్తున్నారు కదా, కానీ చంద్రబాబు మాత్రం ఎన్నో రకాల ఐవీఆర్ఎస్ సర్వేలు కానీ స్థానికంగా అనేక అంశాలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కదా టికెట్ ప్రకటించామని చెప్తున్నారు. అవన్నీ వాస్తవమే సార్. ర్యాబిన్ శర్మ టీం అని చెప్పారు. వాళ్ళు రోజు మాకు ఫోన్ చేసేవాళ్ళు, మీ మండలంలో ఏం జరుగుతుంది, ఈ కార్యక్రమం ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఇంత తక్కువగా జరుగుతుంది, ఇదిగో మీరు పెంచండి, ఈరోజు ఈ కార్యక్రమం చేయండి, ఆ రోజు ఆ కార్యక్రమం చేయండి, మనం వెనకబడి ఉన్నాం లేకపోతే ముందున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. సర్వేలు ఒక 6 లేయర్స్లో తీసుకున్నామని నేను శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అయితే అమ్మగారు అడిగారు, అయ్యా నేనేంటి తప్పు చేశానో నాకు తెలియచేయాలి కదా, ఎందుకు కారణం వల్ల నాకు ఇవ్వాలో నాకు చెప్పండి, నేను దేంట్లో తక్కువలో ఉన్నానని అడిగారు. అంటే కమిటీల్లో తక్కువలో ఉన్నానా, వాటర్లో నన్ను కోరుకోవట్లేదా, అసలు ఏంటంటే అది మా దగ్గర లేదమ్మా అని చెప్తున్నారు. ఈ కమిటీలు కూడా తప్పుగా భావించారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆయన మహామేధావి, 82 దేశాల్లో ఆయన జైల్లో ఉంటే రోడ్డు ఎక్కారు, ఐటీ ఉద్యోగులు రోడ్డు ఎక్కారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి కావాలి, ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుద్ది అని చెప్పి మేము అందరం భావించాం. టిక్కెట్ల విషయానికి వచ్చేటరికి మన శ్రీకాకుళమే కాదు సార్, శ్రీకాకుళంలో పాతపట్నం అలాగే వాళ్ళు కష్టపడ్డారు, శ్రీకాకుళం అలాగే జరిగింది, హెచ్చర్లు అలాగే జరిగింది. ఈ రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్రం గురించి మీరు మాట్లాడే రాష్ట్ర నాయకులు అనుకోవచ్చు, కానీ ప్రజలు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఈ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరు కూడా సెల్ పట్టుకొని చూసి చాలా అన్యాయం జరిగిపోయింది. ఇలాగే చంద్రబాబు నాయుడు ఎలాగ మన సీఎం మీరు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. గడిచిన 4 ఏళ్లుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈ తరహా పంచాయతీ నడుస్తోంది, ఎవరికి వారి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఏం చేస్తుంది అసలు? మా పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి గారికి స్వయంగా మా ఇన్ఛార్జ్ గారితో ఒక ప్రముఖులు 10-15 మంది వెళ్ళాం. ఆ రోజు వెళ్ళేటప్పుడు విజయవాడలో వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళాం, మా అచ్చెన్నాయుడు గారి ఇంటికి వెళ్ళాం. సార్ ఇలా జరుగుతుంది సార్, కొద్దిగా మీరు దృష్టి పెట్టండి అని చెప్తే ఆయన ఏమన్నారంటే, అమ్మా మీరు చెప్పుడు మాటలు నమ్మొద్దు, నేనైతే మీ వైపే ఉన్నాను, ఎవరెవరో మీ దగ్గర ఒకటి చెప్తారు, నా దగ్గర ఒకటి చెప్తారు, ఒరే ఎవరైనా రికార్డ్ చేస్తే చేయండి రా, నాకేం భయం లేదు అని స్వయంగా అచ్చెన్నాయుడు గారు చెప్పారు సార్ ఆ రోజు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఇప్పుడు ఈ గుండు శంకర్ వచ్చిన వ్యక్తి స్వయంగా అనుకున్న కార్యకర్తలే మేము డబ్బు ఇచ్చి తెచ్చుకున్నామని అంటున్నారు సార్. మరి అలా అంటున్నప్పుడు వాళ్ళ మాట మేము నమ్మాలి కదా, ఎందుకంటే అదే జరిగింది కదా ఇప్పుడు అమ్మగారి విషయంలో. దానికి మేము నమ్ముతున్నాం తప్పించి ఈ కమిటీలు వీళ్ళు ఎవరికి అడిగినా సర్వేలన్నీ మీ వైపే ఉన్నాయి. మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. ముందు రోజు 8 గంటల వరకు అమ్మగారి పేరే ఉంది, ఒక రోజులో ఎలా మారిందో మాకు తెలియదనే ఆ కమిటీలు కూడా చెప్తున్నాయి సార్. దానికి మేము బలంగా నమ్ముతున్నాం. మొత్తానికి ఏవైతే కమిటీలు చెప్పే అధిష్టానంలో మీ చంద్రబాబు నాయుడు ప్రకటించారు, ఈ దఫా ఎన్నికలకు గుండు శంకర్ అభ్యర్థి అయితే మీరు ఎలక్షన్కి వెళ్తారా? గుండు శంకర్ అభ్యర్థి అయితే దానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటి కారణం అంటే
గత 2 సంవత్సరాలుగా ఇప్పుడు మీరు క్రమశిక్షణ చర్య అన్నారు, అమ్మగారికి ఇన్ఛార్జ్గా ఇచ్చారు, మేము ఇన్ఛార్జ్ వైపు ఉన్నాం. ఆయన పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అని చెప్పి కార్యక్రమాలు స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఇప్పుడు అభ్యర్థి అయ్యాడు. ఇప్పుడు ఆ వర్గానికి ఈ వర్గానికి వర్గపోరు ఉంది. మేము ఎలా చేయాలి చెప్పండి. వర్గపోరు కాకుండా వీళ్ళిద్దరు కాకుండా 3వ వ్యక్తికి ఇమ్మంటున్నాం. అందు గురించే ఎవరికి యూత్ ఆగండి. యూత్ అంటే ఎవరు? 100కి 100% అమ్మగారు ఇవ్వాలి, కష్టపడ్డారు. లేదు యువజన కోటాలో నాకు వచ్చింది అని చెప్తున్నాడు ఆయన. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు అమెరికా నుంచి వచ్చేస్తున్నారు, ఆయనకి ఇవ్వండి, అందరం కలిపి చేస్తాం. గుండు శంకర్ అయితే మేము చేయము సార్. అమ్మగారు వెనకే ఉంటాం. అమ్మగారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. అమ్మగారికి చంద్రబాబు నాయుడుకి పిలుపునిచ్చారు, టికెట్ ఇస్తే పర్వాలేదు కలిసి చేస్తాం, లేకపోతే అమ్మగారిని రెబల్ క్యాండిడేట్గా నిలబెట్టి మేము గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా తీసుకెళ్ళిస్తాం. ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి. నేను గతంలో గుండా లక్ష్మీదేవమ్మ గారిని కూడా ఇచ్చాను. భవిష్యత్ నాయకత్వంకై ఆవిడ ఎప్పుడు కూడా సపోర్ట్ క్లారిటీ ఇవ్వని పరిస్థితి. వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా ఎక్కడో విదేశాల్లో ఉన్నారు. ఇంత తెగేదాకా లాగి ఇప్పుడు ఎందుకు తెస్తున్నారు? ముందే మీ అధ్యక్షురాలు, మీ నాయకురాలు గుండా లక్ష్మీదేవమ్మ ఈ తరహా నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉండేది కాదు. అది ఎవరు తీసుకోవాలి? గుండు లక్ష్మీదేవమ్మ కాదు తీసుకోవాల్సింది. భవిష్యత్ నాయకత్వంపై భరోసా అనేది అధిష్టానం తీసుకోవాలి. అధిష్టానం ఇంత కష్టపడుతున్నారు, పిలిపించి అదే సార్ అప్పల సున్నాన్ గారు దప్పదప్పలుగా మాకు చెప్పింది, మీరు సమన్వయం పాటించండి. నాకు చంద్రబాబు నాయుడుకు ఉన్న రిలేషన్ వేరు. మనకి టికెట్ ఇవ్వకపోతే నాకు ఫోన్ చేసి సూర్యనారాయణ గారు ఈ కోణంలో మేము ఇస్తున్నాము, మీకేమైనా ఇబ్బందా, లేకపోతే మీ అబ్బాయికి తెస్తారా అని అడిగుంటే ఈ రోజు ఇది జరిగేది కాదు. ఇంతవరకు వాళ్ళు పిల్లలేదు కదా, వాళ్ళని కన్సల్ట్ చేయలేదు కదా. ముందు రోజు రాత్రి వరకు కాలుకు చక్రాల్లో తిరిగి అమ్మ కార్యక్రమాలు చేసేటప్పుడు నువ్వు సడన్ గా ప్రకటిస్తే ఈ క్యాడర్ ఏమవుద్ది? ప్రజెంట్ క్యాడర్ అందరం మేము ఒప్పుకోవట్లేదు, మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మీరు ఈ క్లారిటీ ఇచ్చారు అబ్బాయి నాయుడు గారు. ఈ ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఈయన అన్నారు క్యాడర్ ఒప్పుకోవట్లేదని. ఈ క్యాడర్లో గుండా లక్ష్మీదేవి వర్గం ఎంతమంది ఉంటారు, గుండు శంకర్ వర్గం ఎంతమంది ఉంటారు, వీళ్ళిద్దరు కాకుండా న్యూట్రల్ టీడీపీ ఓటు బ్యాంక్ ఎంతమంది? టోటల్ గా చెప్పుకోవాలంటే ఒక 80% వరకు కూడా గుండా అప్పల సున్నాన్ టీమే ఉంటుందండి. ఎందుకంటే చాలా మీటింగ్లో కూడా మేము చెప్పాం ఇది తప్పు అని చెప్తున్నా కూడాను. నిన్న లాస్ట్కి ఎస్ఎస్ కన్వెన్షన్లో ఈ మన లీగల్ తాలూకా టీంలో అక్కడికి వెళ్ళి కూడా చెప్పాను చంద్రబాబు నాయుడుకి, మీరు కొద్దిగా ఆలోచించాలి సార్, శ్రీకాకుళం నియోజకవర్గానికి వాళ్ళకి అప్పల సున్నాన్ గారికి ఉన్న అకినాభావ సంబంధం వల్ల మీరు ఆలోచించి ఇవ్వండి సార్ టికెట్ అని చెప్పాం. ఏ ఆలోచన అయినా ఉందని అంటే ఇదిగో వీళ్ళిద్దరిని కూర్చొని పెట్టి ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను, ఇదిగో మీకు ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మీకు వచ్చాయి, మీకు ఈ పర్సంటేజ్ ఆఫ్ ఇది వచ్చింది, కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకొని తుది నిర్ణయం వరకు కూడాను తీసుకొని వెళ్ళి ఇది తెంచేశారు. ఇది తెంచిన తర్వాత దాన్ని ఎలాగా అదకాలనేది చంద్రబాబు నాయుడు గారే నిర్ణయించాలి. ఈ నిర్ణయానికి ఆయన మీద వదిలాం కాబట్టి ఆయన ఏ విధంగా దీన్ని సరి చేస్తారో మేము అందరం ఎదురు చూస్తున్నాం. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పల సున్నాన్ గారి ఫ్యామిలీకి శ్రీకాకుళం నియోజకవర్గానికి ఉన్న అకినాభావ సంబంధం వల్ల ఆ కుటుంబంకి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఎంత బలమైన క్యాడర్ అని చెప్తున్నారు కదా, ఎందుకు 2019లో ఓడిపోయారు మీరు? అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక గుడ్డిగా నమ్మకం, ఒక్క ఛాన్స్ అని చెప్పి రాజశేఖర రెడ్డి కుమారుని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజల్లోకి వచ్చారు. నాకు చాలా అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో చాలా అన్యాయం జరిగింది, మా కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా నాన్నగారికి పరిపాలన కంటే 10 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నేను మేలు చేస్తానని చెప్పి ప్రజల్లోకి వచ్చి నమ్మించడం వల్లనే ఒక ఛాన్స్ కోటేశారు. ఈ 4.5 ఏళ్లలో అది మార్చారా లక్ష్మీదేవి గారు? చాలా వరకు మార్చారు. ఈరోజు ఈ సైకో పరిపాలనని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలని తొంగలో తొక్కి ఒక అన్యాక్రాంతంగా భూదోపిడీలు, కబ్జాలు, వెళ్ళి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చంపడాలు, ఇటువంటివన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయి. అలాగే నిత్యావసర వస్తువులు కూడా ధరలు కూడా ఆకాశాన్ని అంటే ఇవన్నీ కూడా లక్ష్మీదేవి గారు ఈ 4.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. ప్రజలందరూ మారి ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి రెడీగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కంటే కూడా అమ్మ లక్ష్మీదేవి గారి మీద నమ్మకం మీద ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది గుండా లక్ష్మీదేవమ్మ నమ్మకం మీద ఉన్నారు. 4.5 ఏళ్ళు లక్ష్మీదేవమ్మ నియోజకవర్గంలో తిరిగారు. రేపొద్దున ఈ తరహా ప్రయత్నాలు ఏదైతే వారు గుండు శంకర్కి ఇస్తే మీరు ఇండిపెండెంట్ గా అన్నారు, మీకు ఓటు పడుతుందంటారా? ఏదైతే సైకిల్ గుర్తు కాదని ఇన్ని రోజులు సైకిల్ గుర్తు కొట్టేయమని మీరు చెప్పారు, రేపొద్దున ఇండిపెండెంట్ గా మీ వర్గం అంతా వెళ్తామని చెప్తున్నారు, అలా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు మాకంటూ ఒక క్యాడర్ ఉంటుంది,
అలాగే ప్రజల్లో నిరంతరం ప్రజలకు ఎవరు సర్వీస్ ఇస్తున్నారో ప్రజలు ఈరోజు వాళ్ళని చూస్తారు తప్పించి పార్టీ సింబల్ని చూస్తారని అయితే మేమైతే అనుకోవడం లేదు. అమ్మ లక్ష్మీదేవి గారు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు కాబట్టి అమ్మ లక్ష్మీదేవి గారు సైకిల్ గుర్తుకు వేయమని చెప్తున్నారు కాబట్టి ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం అంతా కూడాను సైకిల్ గుర్తుకేస్తారు. అదే నిజంగా ఒకవేళ లేదు పార్టీ టికెట్ రాలేదు అమ్మ ఇండిపెండెంట్గా వేస్తే ఈ సింపతి అనేది మరింత వర్కౌట్ అయ్యి గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ సింబల్ వచ్చినా తట్ట బొట్ట కత్రి ఏది వచ్చినా సరే ఆ సింబల్గా కట్టుబడి ఉంటారు. ఏంటి నియోజకవర్గంలో పరిస్థితి ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది కదా, క్యాడర్ ఏమైనా డిస్టర్బ్ అయ్యారంటారా? ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో క్యాడర్ అనేది గౌరవ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని గుండు శంకర్ అనే వ్యక్తికి టికెట్ కన్ఫర్మ్ చేసినప్పటికి కూడా గుండ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం అప్పల సూర్యనారాయణ గారు అయితేనేమి, అమ్మగారు లక్ష్మీదేవి అయితేనేమి, ఆమె మీద ఉన్న గుండ కుటుంబ సభ్యుల మీద ఉన్న అభిమానంకి క్యాడర్లో ఏకంగా నియోజకవర్గం మీద అయితే ఎవరో 4-5 వెళ్ళారే తప్ప ప్రత్యేకించి క్యాడర్ అంతా కూడా అమ్మగారి వైపే ఉన్నది. అందులో ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. అమ్మగారి నిర్ణయం మేరకు ఆఖరి కట్టుబడి ఉంటామని కూడా మొన్న అరసవిల్లో కార్యక్రమం జరిగినప్పుడు ప్రమాణకం కూడా చేయడం జరిగింది. అంచేతన గుండలక్ష్మీదేవికి మా సోదరుడు అన్నట్టుగా ఏ గుర్తు వచ్చినా ప్రజల్లోకి తీసుకెళ్లి నచ్చజెప్పి ఒప్పించి కాలు చేయి పట్టుకొని సరే ఇండిపెండెంట్ అభ్యర్థి చేసినా గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నిన్న మొన్నటి వరకు మీతో పాటు గుండలక్ష్మీదమ్మ వెనక్కి తిరిగిన వ్యక్తి కదా గుండు శంకర్, ఎందుకు బయటకు వెళ్ళిపోయాడంటారు? శంకర్ అంటే వాళ్ళు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారండి. వాళ్ళకి టికెట్ పెట్టుకోవడానికి ఒక అవకాశం కలిసింది. అయితే ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో 56,000 ఓట్లే ఉన్నాయి వెలమ కుటుంబానికి. అయితే ఒక ఇంట్లో అన్నదమ్ములే ఏకమావరు. అలాంటిది మిగతా జాతులన్నీ కలిపి సుమారు 2 లక్షల పైచీలకు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వెలమ అనుకునే మేము వేలాడటం కూడా మాలో ఐకమత్యం లేకపోవడం చేత టికెట్కి వేయగలుచుకున్నాడు. టికెట్ వేసాడు, టికెట్ ఏదో సంపాదించాడు. అయినప్పటికీ గుండ కుటుంబం వైపే ఉన్న క్యాడర్ అంతా కూడా ఈరోజు ఎవరో ఎల్లకన్నా అందరూ ఒకే మాట మీద గుండ లక్ష్మీదేవి, గుండ అప్పల సూర్యనారాయణ అనుకునే గార్ మండలం అయితేనేమి, శ్రీకాకుళం డివిజన్ అయితే శ్రీకాకుళం అర్బన్ రూరల్ మండలం అయితేనేమి, అర్బన్ అయితేనేమి అందరూ కూడా కలిసికట్టుగా మేము పనిచేస్తామని మనస్ఫూర్తిగా చెబుతున్నాం. మీ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఈ గడిచిన 5-6 రోజులుగా ఒక గందరగోళ పరిస్థితి ఉంది. మీకు ఎదురుగా ఉన్నాడు ధర్మాన ప్రసాదరావు, ఆయన రాజకీయ వద్దంతుడు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ఎలా ఢీకొట్టబోతున్నారు? ధర్మాన ప్రసాదరావు గారు అనేది అది అపోజిషన్ పార్టీ. ధర్మాన ప్రసాదరావు గారు వైసీపీకి చెందిన వ్యక్తి. ఆయన మీరు అన్నట్టుగా రాజకీయ దురంధరుడు. అయితే ఈరోజు గుండ లక్ష్మీదేవి ఇండిపెండెంట్గా వేస్తే గుండ లక్ష్మీదేవి వర్సెస్ ధర్మాన ప్రసాద్కే పోటీ తప్ప శంకర్ అనేవాడు 3వ ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఇది మొత్తానికి శ్రీకాకుళం నియోజకవర్గంలో తెదేపా శ్రేణులన్నీ కూడా ఒకే విధమైన వాదాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గడిచిన 4.5 ఏళ్లుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన గుండ లక్ష్మీదేవిని కాదని గుండు శంకర్కు టికెట్ కేటాయించడం ఎంత మాత్రం సబబు కాదని చెప్తున్నారు. నియోజకవర్గంలో 80% పైగా కేడర్ గుండ లక్ష్మీదేవమ్మ వెంటే ఉన్నారని, ఈ నేపథ్యంలో మరొకసారి నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటే శ్రీకాకుళాన్ని చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ తెదేపా శ్రేణులు అయితే స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి